మ్యూజిక్ ఆనందం, సుభాష్ ఆనంద్. సో అతను కూడా కొత్తే కదా. మాకు ఫస్ట్ మూవీ కూడా సుభాష్ చేశారు, అలా నేను చేరి కూడా అతను చేశాను. ఓకే, బట్ ఇందులో తన మార్క్ కనిపించింది. ఇప్పుడు ఈవెన్ ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలనే దాని మీద బాగా ఆకలి మీద ఉన్నాడు. సో ఎఫర్ట్ పెట్టాడు 100%. అండ్ మాకు బిఫోర్ ఇండస్ట్రీ కూడా తెలుసు, అంటే మేము మూవీ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా ట్రావెల్ ఉంది మాకు. ఓకే, సమ్వేర్ వీ హ్యావ్ టు గివ్ ద ఆపర్చునిటీ కాబట్టి మాతో ట్రావెల్ అయ్యాడు ఫస్ట్ నుంచి. మాకంటే ఇంకా మంచి మ్యూజిక్, బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఎలా పార్టీకి ఏమైనా వర్క్ చేశాడా తను? నో, నథింగ్, మామూలుగానే. ఓకే, మాకు గుంటూరు బేస్లో. బట్ చేసాడు మెల్లగా, పొలిటికల్ సాంగ్స్ కూడా చేశాడు. ఏంటి డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, డబ్బింగ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇది 3వ సినిమా. సో మొదటి 2 సినిమాల్లో చేసిన తప్పులను కవర్ చేసుకుంటూ ఈ సినిమా చేసి ఉంటారు కదా. ఏమనిపించింది డ్యూరింగ్ షూటింగ్? యాక్చువల్గా నేను ఆన్ ఫీల్డ్ షూటింగ్ వెళ్ళి చాలా తక్కువ, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ రోజులు ఉన్నాం. ఓకే, సో మనం ఏం తీస్తున్నాం, ఎంత తీస్తున్నాం, మాకు వేస్టేజ్ కూడా లేదు ఎక్కువ. సో హార్డ్లీ మేము 3 hours షూట్ చేసి ఉంటాం. 2 ప్రిసైజ్లీ 2:19 ఈజ్ అవర్ ద ఫైనల్ కట్. సో అది ఎడిట్లో, ప్లానింగ్లో అంతా తీసుకుని వెళ్ళాం. సో మేము ఏం తీస్తున్నాం ఏంటి బెటర్మెంట్ కోసం ఏదన్నా కొంచెం ఒక 4-5 days ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకుంటాం తప్ప, బట్ ఏం తీస్తున్నాం అనేది బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్షన్ తీసుకుని వెళ్ళాం. కానీ ఇప్పుడున్న ఈ డిజిటల్ వర్షన్లో సో అంత లిమిటెడ్ ఎక్స్పోజర్తో సినిమా చేయటం అనేది చాలా ఇది కదా. సో ఎవరిదా క్రెడిట్, ఎవరిది? డైరెక్టర్దా? అంటే జనరల్గా ఈ డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్స్పోజ్ చేయటము, అంటే ఒక షార్ట్ షూట్ తీయాలంటే నెంబర్ ఆఫ్ యాంగిల్స్లో తీయటము, ఇవన్నీ అలవాటు మన డైరెక్టర్స్కి, ఎక్కువ మందికి. నేను దీనికి క్రెడిట్ డిఓపి గారికి ఇస్తాను, హలేష్ అని, హీజ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే, తను అంటే వారు అక్కడ 20+ ఫిలిమ్స్ చేశారు. మెయిన్ క్రెడిట్ అంత బ్యూటిఫుల్గా అంత షార్ట్ టైం, ఐ మీన్ హార్డ్లీ 40+ days చేసాం. అంత బెస్ట్ అవుట్పుట్ వాళ్ళు తీసుకోగలిగారంటే మేజర్ క్రెడిట్ టు డిఓపి. హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే మాకు వెన్ ఇట్ గోస్ టు డిఐ జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే, వాళ్ళ ఫీడ్బ్యాక్, ఫ్రేమ్స్, పిక్చరైజేషను అల్టిమేట్ ఉందండి. సో అలా వచ్చింది అవుట్పుట్. ఎప్పుడు ఈ సుమతి శతకం మీద అరే ఇది గ్యారంటీగా మనకి పేరు తెస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు వచ్చింది? టీజరేనా? అదే చెప్పా కదా, అప్పుడు దాకా లో ఎక్స్పెక్టేషనే. కానీ చిన్నదా పెద్దదా అనే దానికన్నా మనం సినిమా తీసాం, సినిమాని వైడర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలని అయితే డిసైడ్ అయ్యాం. ముందు చెప్పాలి, మేము వస్తున్నాం అనేది చెప్పాలి, ఏ టైంకి వస్తున్నాం అనేది చెప్పాలి అనే దాని మీద సీరియస్గా వర్కౌట్ చేసాం. సో రిజల్ట్ అనేది ఇప్పుడు మన మళ్ళీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అంతే కదా, అల్టిమేట్ వాళ్ళదే కాబట్టి. బట్ మనం ఇది తీసాము, ఇది మీ ముందు తీసుకొస్తున్నాం, పలానా టైంకి తీసుకొస్తున్నాం అనేది అయితే చెప్పాలనే దాని మీద బాగా ఎఫర్ట్ చేసి వర్కౌట్ చేసాం.